ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ పునరుత్థాన దిన దీవెనలు మీకందరికీ కలుగును గాక. మరొక పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. మనము ఆరాధిస్తుండగా ఆయన మనలను తన యొక్క దీవెనలతో నింపునుగాక. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు మనలను దీవించి నడిపించునుగాక. ఈ దినము దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే, ఆయన ఏమీ లేని స్థితిలో నుంచి మనకు సమస్తమునివ్వగలిగినటువంటి దేవుడు. ఆయన వెలుగు అసలు ఏమీ లేదు. ఆ సమయంలో చీకటి అల్లాడుతూ ఉంది. అయితే దేవుడు వెలుగు కాక వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు కలిగింది. ఆయన శూన్యంలో నుంచి సమస్తము సృష్టించగలిగిన గొప్ప శక్తిమంతుడు. ఈ దినము మన జీవితాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీదటికి ఈ కాలంన మీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాడంట. దేవుడు అబ్రహామును విజిట్ చేశాడు. అబ్రహాము ఎండవేళ సింధూరవనంలో తన గుడారపు ద్వారమును కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ మనకు అద్భుతంగా ఏమని చూపిస్తాడు దేవుడు అంటే, యెహోవా అని చెప్పాడు. యెహోవా అతనికి కనబడెను అని ఒక ఏకవచనంలో ఉన్నది. అయితే వెంటనే అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అంటే యెహోవా దేవుడే, కానీ 3గా కనిపిస్తూ ఉన్నాడు. ఆ 3 ఎవరు అని అంటే, మామూలుగా మా ఆధ్యాత్మిక రచయితలు ఏం చెప్తారంటే, వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్తారు. మరి ఆ 3ని చూసినప్పుడు అబ్రహాము తన యొక్క గొప్ప ఆతిథ్యాన్ని చూపించాడు. అది ఒక ఎడారి ప్రాంతము, ఎండవేళ. ఆ 3 అలా నడుచుకుంటూ వస్తున్నారు. అయితే వాళ్ళు తమను దాటి వెళ్ళేటట్లుగా వాళ్ళ మార్గం అంటే వాళ్ళు నడుచుకొని వచ్చే ఆ రీతి కనిపించినప్పుడు అబ్రహాము వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట ఎదుర్కొనడానికి. తన గుడారం దగ్గర ద్వారం దగ్గర కూర్చొని ఉన్న వ్యక్తి పరిగెత్తి వెళ్ళి వాళ్ళను నేల మట్టుకు వంగాడు. అంటే దాదాపు సాష్టాంగ నమస్కారం చేశాడు వారికి. వాళ్ళెవరో అతనికి తెలియదు, కానీ అతని యొక్క మర్యాద చూడండి. క్రైస్తవులమైనటువంటి మనం ఇలాంటి మర్యాదలు తెలుసుకోవాలి. వారెవరో తెలియదు, కానీ అతడు నేల మట్టుకు వంగి వారికి నమస్కారం చేసి చెప్తూ ఉన్నాడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును అని చెప్తూ ఉన్నాడు. అంటే అతనికి వారు ఆయన దేవుడు అని తెలియక ముందుగా అతడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు, ఆతిథ్యం ఇస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, 13వ అధ్యాయంలో, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని రాయబడి ఉంది. కనుక మనం కూడా ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదు. ఆతిథ్యం ఇవ్వడం వల్ల మరి అబ్రహాము తనకు ఎంతో ధారాళంగా వారికి పెట్టాడు. చూసారా, అతను ప్రిపేర్ చేసినటువంటి ఆహార పదార్థాలు చూసినట్లయితే అతడు గబగబా వెళ్ళాడు. శారాకు చెప్పాడు,
త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆ తర్వాత పశువుల మందకు పరిగెత్తాడు. ఒక మంచి లేత దూడను తెచ్చి తన పనివానికి అప్పగించి దాన్ని త్వరగా సిద్ధపరచమని చెప్పాడు. ఆ తర్వాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎంత గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు అతడు అంటే వారు చాలా సంతోషపడ్డాడు. దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే దేవుడే తానే స్వయంగా అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. అతనికి తెలియదు, కానీ అతడు మామూలుగా నార్మల్గా మనుషులు అనుకొని అతని యొక్క పద్ధతి ప్రభువా అని వాళ్ళని సంబోధిస్తూ వాళ్లకు నమస్కారం చేసి వాళ్ళను తన ఇంటి దగ్గర నిలబెట్టి అక్కడ వారికి కాళ్లకు నీళ్ళిచ్చి వారి అక్కడ కూర్చోండి, మీకు చెట్టు క్రింద కూర్చోండి, మీకు ఆహారం సమకూరుస్తానని చెప్పి త్వరగా శారతో రొట్టెలు చేయించాడు. మరి లేత దూడను ఇది వధించి తర్వాత దాన్ని సిద్ధపరిచి అంటే వంట చేసి మరి వారికి వెన్నను, పాలను, ఈ ఆహారం అంతా కూడా పదార్థాలు పెట్టినప్పుడు వారు సంతోషంగా తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీదటికి ఈ కాలంన నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాడు. అప్పటికి అర్థమైంది అబ్రహాముకు, వీళ్ళు ఎవరో కాదు, ఈయన దేవుడు అని అర్థమై అతని హృదయంలో ఒకవేళ అపనమ్మకం ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని అయితే అతడు తీసుకున్నాడు. అతడు ఎంతో సంతోషంగా ఆ వాగ్దానం తీసుకున్నాడు. శారా నమ్మలేదు, కానీ ఎప్పుడైతే నువ్వు నవ్వావు అని ఆమె ఎక్కడో గుడారంలో ఉంది, కనిపించదు, కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఇక్కడ భోజనం చేస్తున్నారో ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు, శారా ఎందుకు నవ్వుతుంది అని చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది, అయ్యో నేను గుడారంలో ఉన్నానే, నేను నవ్వినట్లు ఈయనకెలా తెలిసింది అని భయంతో నేను నవ్వలేదు అని చెప్పింది. కానీ ఆమెకు అప్పుడు అర్థమైంది, వీడు దేవుడు, తప్పకుండా ఈయన దేవుడు అని. కాబట్టి ఆ విధంగా ఆమె అంగీకరించింది. అందుకే వాళ్ళు నిరీక్షణ లేని స్థితిలో, అప్పటికి అబ్రహాము 100 ఏళ్ల వయసు గలవాడు, ఆమె 99 ఏళ్ల వయసు కలిగినటువంటి స్త్రీ. అసలు ఆమెకు ఏమాత్రము శక్తి లేదు. ఆమె స్త్రీ ధర్మం అనేది శారాకు నిలిచిపోయింది. మరి అలాంటి స్థితిలో ఆమెకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మామూలుగా మనము 30 ఏళ్ళు దాటేసరికే కష్టం అంటారు. 40 ఏళ్ళు దాటితే అయ్యో చాలా కష్టం ఇప్పుడు పిల్లలు కలగడం. ఇంకా 50 ఏళ్ళు వచ్చిందనుకోండి, ఇంకా అస్సలు కాదంట ఈ కాలంలో. కానీ ఆ కాలంలో కొంచెం ఏజ్డ్ పీపుల్ కూడా కనేవాళ్ళు. కానీ ఈమె పరిస్థితి మాత్రం స్త్రీ ధర్మం ఉడికిపోయింది. కాబట్టి ఇంకా ఆమెకు అస్సలు పిల్లలు కలిగే అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, కరెక్ట్గా సంవత్సరం దాటేసరికి ఆమెకు కుమారుడు కలిగాడు, ఇస్సాకు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టావు అని దేవుడు చెప్పినట్లే వాళ్ళు ఆ కుమారునికి ఇస్సాకు అనే పేరు పెట్టారు. అంటే వారికి అది సాధ్యమైంది. శారా ఎందుకు నవ్వుతుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పినప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్గా ఇది దేవుడు అని అర్థమైపోయింది. మనము ఎలా జీవిస్తున్నాము, మనకి ఇంకా ఆ నమ్మకం లేకుండా ఉందా? మనం కొన్ని వాగ్దానాలు పొందుకుంటూ ఉంటాం, కానీ ఆ వాగ్దానాలు నమ్మడం లేదా? ఒకసారి మనము ఆలోచిద్దాం. మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము అంటే మనము విశ్వాసం లేకుండా దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేసినా అది ఫలితం ఉండదు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము అని హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉంది కదా. ఆ విధంగా మనము దేవునికి అయిష్టంగా ఉంటాము. అందుకే మనం తప్పకుండా నమ్మాలి, విశ్వసించాలి. డాక్టర్లు చెప్పేవి రిపోర్ట్స్ అనేటివి ఉంటాయి. అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మానవులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్. కానీ దేవుడు ఇచ్చే రిపోర్ట్ ఎప్పుడు కూడా డిఫరెంట్గానే ఉంటుంది. అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు.
అనేక మంది గొడ్రాలు అనబడినటువంటి స్త్రీలు ఆ కనిన సందర్భాలు మనం చూస్తున్నాం కదా. ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా కూడా గొడ్రాలై ఉందని, కానీ ఇస్సాకు దేవుణ్ణి వేడుకొన్నప్పుడు ఆ రిబ్కాకు సంతానం కలిగింది. మరి హన్నా చాలా ఆ, వేదనతో కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆమె తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆమెకు సంతానం లేదు, ఆమె గొడ్రాలు. ఆమె తన తోటి తన ఇంకొక తన సవతి అయినటువంటి పెనిన్న ఆమెను బాగా విసిగిస్తుంది, బాగా ఆ, ఏడిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితులలో హన్నా కూడా ఎంతో దుఃఖంతో నిండుకొని ఉంది. అయినా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకు సంతానం ఇచ్చాడు కదా. కాబట్టి మనం మన జీవితాలలో ఇది సాధ్యం కాదు అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన వినబడినది అని జకర్యాకు చెప్పినటువంటి దేవుడు. ఎలిజబెత్ బహుకాలం గడిచిన వృద్ధురాలు, అయినా ఆమెకు సంతానం దేవుడిచ్చాడు. ఆమె ప్రార్థన ఎప్పుడో వినబడింది. దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నాడు. తగిన కాలంలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడు, వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడింది, ఎందుకంటే అతడు విశ్వసించాడు. మరి రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మనకు ఏం చెప్తాడంటే 4వ అధ్యాయము 18వ వచనం నుంచి, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రాయబడింది. అంతేకాదు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భంలో మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాటలు విన్నప్పుడు మనం కూడా ఎంతో ఆశ్చర్యచకితులమవుతాం. నిజంగా దేవుని యొక్క గొప్ప కృప మన మీద ఉన్నది. మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానములను విశ్వసించకుండా ఉన్నట్లయితే ఇప్పుడే విశ్వసించడం మొదలు పెట్టండి. ఎందుకంటే దేవుని వాగ్దానములు నమ్మదగినవి. దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయని కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాదు, ఇంకిది కాదు, ఇంకిది అవ్వదు అని మనము ఒక దృఢమైన నిశ్చయం కలిగి ఉండొద్దు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయనే అంటున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యము. నీ జీవితంలో నీకేమి కొదువగా ఉన్నదో దాని గురించి ఇది నాకు కాదు, ఇది నాకు రాదు, ఇంకా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు సాధ్యం కాదు అని అనుకుంటున్నాను. ఈ అనారోగ్యం పోదు, నా వల్ల కాదు, భరించడం నాకు కష్టంగా ఉంది అని అనుకుంటున్నావా? ఈ సమస్యల్లో నేను కృంగిపోతున్నాను, ఈ సమస్యలో నుంచి నాకు విడుదల లేదు అని బాధపడుతున్నావా? వ్యసనములతో బాధపడుతూ ఈ వ్యసనంలో నుంచి నేను బయటికి రాలేను, నా వల్ల కావడం లేదు అని బాధపడుతున్నావా? ఉన్న పాటున దేవుని దగ్గరికి వచ్చేసాం. ఉన్న పాటున దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన తప్పకుండా జవాబిచ్చి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని నీకు కూడా స్థిరపరుస్తాడు. విశ్వాసంతో, నమ్మకంతో, నమ్మిక ఉంచి వెయిట్ చేయి. ఎందుకంటే మనము విశ్వసించిన తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నిరీక్షించిన దాని కొరకు వెయిట్ చేయాలి కదా. కాబట్టి మనం వెయిట్ చేసినప్పుడు తప్పకుండా మనము కనిపెట్టి ఉండే ఆ మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో నీకు జవాబిస్తాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, ఈ పునరుత్థాన దినంలో నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము నాయన. ప్రభా, మీరు
అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం, శారాకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మేము నమ్ముతున్నాం ప్రభా. అవును తండ్రి, నిశ్చయంగా నేను వస్తానని చెప్పిన తర్వాత మీరు నిశ్చయంగా వస్తారు. నిశ్చయంగా మీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయగలిగిన దేవుడు మా తండ్రి. ఆమె జీవితంలో స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. శారా జీవితంలో స్త్రీ ధర్మము ఉడిగిపోయింది. మరి అబ్రహాము కూడా మృతతుల్యుడైనట్టుంది అతని శరీరము. 100 సంవత్సరాలు అతనికి మా తండ్రి ఇంత ఆ అసాధ్యకరమైనటువంటి ఆ సమయంలో దేవుడు సాధ్యం చేసిన దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఎంత అద్భుతకరంగా తండ్రి, ఎంత ఆశ్చర్యకరం మా ప్రభా. మా జీవితాలలో కూడా మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మేము నమ్ముతున్నాం ప్రభా. ఈనాడు కూడా తండ్రి మీరు ఎప్పుడు మారని దేవుడు ఉన్నారు మా ప్రభా. మరి మార్పు లేని దేవుడు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మా ప్రభా. మా జీవితాలలో తప్పకుండా అద్భుత కార్యం మేము చేస్తాం. మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభా. ఇదిగో ఈ సమయంలోనైనా ఎంతో మంది నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. తమ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారు. తమకున్నటువంటి కష్టములను తీర్చమని ప్రార్థిస్తున్నారు. ప్రభా నైనా నీ సన్నిధిలో తమ హృదయాలను విప్పి నాయన కుమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నారు మా ప్రభా. మరి అనేక మంది తండ్రి కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి ఉన్నారు. ఈ సమయంలో తండ్రి ప్రపంచమంతటా ప్రభా మరి నీ యొక్క వాక్యం వెదజల్లబడుతున్నది. అనేక మంది ప్రభా మరి సంఘాలలో, మందిరములలో చేరి ఆరాధిస్తున్నారు. నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఆరాధనను మీరు అంగీకరించే దేవుడై ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యను తీర్చగలిగిన దేవుడై ఉంటున్నారు మా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించమని వేడుకొంచున్నాము ప్రభా. మరి సేవకులను అధికంగా ఆశీర్వదించండి. వారిపైన నీ యొక్క అభిషేకం ఉంచండి మా ప్రభా. వారి ద్వారా వెలువడుతున్నటువంటి వాక్యము అనేకులకు ఆదరణకరంగాను, శక్తివంతంగాను, హృదయాలను తాకే విధంగాను ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా. మా ప్రభా, ఎవరైతే తమ హృదయాలను కుమ్మరించుకుంటూ నీ సన్నిధిలో అనేక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రభా తమకున్న అప్పుల సమస్య గురించి ప్రార్థిస్తున్నారు ప్రభా. మరి తమకున్నటువంటి ఆ కష్టం నుంచి, ముఖ్యంగా ప్రభా ఉద్యోగ జీవితాలలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు ఆశ్రయం కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు. వివాహ ప్రయత్నములు చేస్తూ నీ వైపు చూస్తున్నారు నాయన మా ప్రభా. అనారోగ్యంతో నాయన ఎంతో వేదనకరంగా ఉన్న పరిస్థితిలో ప్రభా వారు నీ వైపు చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి రక్షించే దేవుడు, ప్రతి ఒక్కరి మనవి ఆలకించి జవాబిచ్చే దేవుడు నాయన మా ప్రభా. నీకే వందనములు, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి వేదన చూస్తున్న దేవా, ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబిచ్చి తప్పకుండా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఈ సమయంలో ఎవరైతే రాలేని స్థితిలో, చర్చికి రాలేని స్థితిలో ఉన్నారో వారిని కనుకరించి వారిని లేవనెత్తమని, వారికి ఏ సమస్య వల్ల రాలేదో ఆ సమస్యలని తీర్చమని ప్రార్థిస్తున్నాం. పరిచర్యను అధికంగా దీవించండి. ప్రతి సంఘంలో కూడా జరుగుతున్న అనేక రకాల పరిచర్యలను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఎంతో మంది సేవకులు నీ యొక్క సేవను చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. రక్షణ ప్రతి ఒక్కరిని కూడా తాకండి ప్రభా. వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మనోనేతరాలను వెలిగించి నిన్ను అంగీకరించి ప్రభా నీ సిలువ విలువను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యసనములకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. స్వస్థత కలగవలసినటువంటి వారికి తప్పకుండా స్వస్థత దయచేయండి మా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని నేను క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. మరి ఇది నేను బర్త్డేలు, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మీ దీవెనలతో వారిని నిండాలని నింపండి. మరి ఈ సమయంలో నాయన ప్రపంచం అంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. నాయన మా దేశం అంతటిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.